ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్జాపూర్కు చెందిన జానపద గాయని సరోజ్ సర్గం హిందూ దేవతలను అవమానించేలా పాటలు పాడడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరోజ్ సర్గం పాడిన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా, ప్రహ్లాదుణ్ణి మద్యం తాగేవాడిగా అభివర్ణించారు. ఈ పాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆగ్రహానికి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. వెంటనే ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు మేరకు మదిహాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరోజ్ సర్గంతో పాటు ఆమె భర్త రామిలన్ బింద్ సహా బిర్హా బృందంలోని 6 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రామిలన్ బిందే ఆ పాటను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల ప్రకారం ఈ బిర్హా బృందంపై గతంలో వివిధ కేసులు నమోదయ్యాయి. మార్చి 23, 2025న నగర కొత్వాలీ పోలీస్ స్టేషన్లో గాయని, ఆమె భర్తపై మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పటి వరకు మీర్జాపూర్, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలతో కలిపి 8 కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఈ బిర్హా బృందాన్ని సరోజ్ భర్త రామిలన్ బింద్ నడుపుతున్నట్టు గుర్తించారు. సరోజ్ సర్గం గత 2.5 నుంచి 3 సంవత్సరాలుగా పీడీఏ కమ్యూనిటీలకు అనుకూలంగా పాటలు పాడుతూ తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు వివాదాస్పదమైన పాటను తాను స్వయంగా రాయలేదని రచయిత రాజ్వీర్ సింగ్ యాదవ్ ఆదేశాల మేరకే తాను పాడినట్లు సరోజ్ సర్గం పోలీసులకు చెప్పింది. రాజ్వీర్ సింగ్ తన బహుజన్ నాయక్ మహిషాసుర్ అనే పుస్తకంలో ఈ అంశాలు ఇప్పటికే రాశారని, దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు గెలిచానని ఆమెకు నమ్మకం కలిగించాడని తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఇప్పుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ను ప్రధాన సూత్రధారిగా పరిగణించి గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా ఎవరిని విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.